ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నమ్మకమైన సేవకుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం. ఈ వాక్యంలో దేవుడు మోషే గురించి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నమ్మకమైన వాడు. ఇది ప్రతిభకు సంబంధించిన ప్రశంస కాదు, హృదయానికి సంబంధించిన సాక్ష్యం. దేవుడు మన నుండి పెద్ద పనులు మాత్రమే కాదు గాని నమ్మకమైన హృదయాన్ని కూడా కోరుతున్నాడు. చిన్న విషయాలలోనూ పెద్ద వాటిలోనూ నిరంతరంగా విధేయతతో నిలబడడం, ఇదే నమ్మకత్వం. నా ఇల్లంతటిలో అంటే దేవుని పనిలో ప్రతి భాగంలో, ప్రతి సందర్భంలో స్థిరంగా ఉండడం. అతడు, ఆమె నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకమైనది అని ఈరోజు దేవుడు మన గురించి కూడా ఇలా చెప్పాలని కోరుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థిద్దాం. ప్రభువా, ప్రతిభ కంటే నమ్మకత్వం కలిగిన హృదయాన్ని నాకు ఇవ్వుము అని. ఎందుకంటే దేవుడు నమ్మకమైన వారిని తన కార్యానికి ఉపయోగిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మేము మా జీవితంలో ప్రతి విషయంలోనూ నీకు నమ్మకంగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.